బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఫ్యాషన్ తరహా దాడి కలకలం రేపింది. రైల్వే స్టేషన్ రోడ్డులోని ఇబ్బూస్ కింగ్స్ హోటల్పై ఒక వర్గానికి చెందిన వందలాది మంది వ్యక్తులు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. హోటల్లోని ఫర్నిచర్ను, అద్దాలను పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా అక్కడి కార్మికులపై కూడా విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. నిన్న రాత్రి హోటల్ నిర్వాహకులకు, పెంటపాడుకు చెందిన కొందరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పట్టణ నడిబొద్దున వందల మందితో జరిగిన ఈ దాడి స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. నేను ఫైన్ చేతకి వెళ్ళానండి. చేసేటప్పుడండి నేను ఒక హతమంతా చేత ఉంటాండి. ఆడలను చూడకుండా ఇటు వస్తే బాధేశారండి. మమ్మల్ని అక్కడ రూమ్ లో ఉన్నామండి. ఆడొచ్చి చూసి రూమ్ లో వెళ్ళండి. మా సార్ గారు ఎత్తి ఎవరికి అన్యాయం చేయండి. కడు చూసి కూడెట్టువాడండి. అసలు అన్యాయం చేయండి. అతను మరి ఎత్తుకొని పగట్టేశారండి. అతని మీద 3 లక్షలండి పట్టుకెళ్ళిపోయారండి. అతని డబ్బులండి అన్న ఇంకా చేశారండి. ఆడవాళ్ళు చూడకుండా ఎంతమంది ఆడవాళ్ళు బాధేశారండి. జన్మన్నారండి, కట్టుబడులు ఉన్నారండి. ఇక్కడ కట్టుబడులు ఉన్నా సరే లోనికి వచ్చేసారండి. నా పేరు మరియమ్మ అండి. మేము 4ంటికల్లా డ్యూటీకి వస్తామండి. పనికని వచ్చామండి. మా పనికి వచ్చినప్పుడు మా ఇక్కడ క్లోజ్ అయిపోయిందండి. రాత్రి ఏం జరిగిందో మాకు తెలియదు. మా సార్లు అందరూ బ్రేక్ వెళ్ళారు. బ్రేక్ విశ్రాంతి కానీ తీసుకోవడానికి బ్రేక్ వెళ్ళారు. వాళ్ళు లేని సమయంలో 200 మంది ఆడవాళ్ళని పడకుండండి మా మీద దౌర్జన్యంగా ఇలా కొట్టేసి వెళ్ళిపోయారండి. ఉన్న సామాన్ మొత్తం నాశనం చేసేసి మా ఆడవాళ్ళని కూడా చూడకుండా కొట్టారండి. మమ్మల్ని చాలా ఇదిగా చేశారు. మాకు న్యాయం జరగాలి, మా సార్కి న్యాయం జరగాలి. ఏం చేస్తారో చేయండి. మీరు పనికని వచ్చామండి. మా పనికి వచ్చినప్పుడు మా ఇక్కడ క్లోజ్ అయిపోయిందండి. రాత్రి ఏం జరిగిందో మాకు తెలియదు. మా సార్లు అందరూ బ్రేక్ వెళ్ళారు. పనికి వచ్చినప్పుడు మా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఫ్యాషన్ తరహా దాడి కలకలం రేపింది. రైల్వే స్టేషన్ రోడ్డులోని ఇబ్బూస్ కింగ్స్ హోటల్పై ఒక వర్గానికి చెందిన వందలాది మంది వ్యక్తులు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. హోటల్లోని ఫర్నిచర్ను, అద్దాలను పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా అక్కడి కార్మికులపై కూడా విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. నిన్న రాత్రి హోటల్ నిర్వాహకులకు, పెంటపాడుకు చెందిన కొందరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలే ఈ దాడికి కారణమని తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పట్టణ నడిబొడ్డున వందల మందితో జరిగిన ఈ దాడి స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, ఈ హోటల్ నిర్వాహకులకు, ఇటు పక్క పెంటపాడు వాసుల మధ్య జరిగినటువంటి ఘర్షణ చూస్తే అక్కడ పరిస్థితి తాడేపల్లిగూడెంలో చాలా భయాందోళనకు గురి చేసినట్టు అర్థమవుతా ఉంది. కొంతసేపటి క్రితం చూసిన విజువల్స్ ని బట్టి కూడా దాడి ఏ రేంజ్ లో జరిగిందనేది మనకు అర్థమవుతోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే రాయలసీమ ఫ్యాక్షన్ తరహాలో అయితే ఇక్కడైతే గొడవలు జరిగే పరిస్థితి అయితే ఉంది. అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో అందరూ కూడా సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటుంటే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్న ఇబ్బూస్ కింగ్స్ హోటల్లో అయితే చాలా దారుణం జరిగిందని చెప్తూ ఫ్యాక్షన్ తరహాలో వందల మంది యువకులు అయితే హోటల్ మీద ఒక్కసారిగా దాడి చేశారు. హోటల్లో పనిచేస్తున్న ఆడవాళ్ళ మీద, అలాగే సామాన్ అన్నింటినీ కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి హోటల్ యజమాని అయితే పెంటపాడు నివాసంలో ఉంటాడు. అక్కడ హోటల్ నివాసం ఉంటున్న నివాసం ఉంటున్న దగ్గర అయితే హోటల్ యాజమాన్యానికి ఒక యువకుడికి అయితే గొడవ జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ యువకుడు నిన్న రాత్రి వందల మందిని తీసుకొని ఒక్కసారిగా హోటల్ మీద అయితే విసుగుపడిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ ఉన్న లోపల ఉన్న ఎవరైతే వర్కర్స్ ఉంటారో వర్కర్స్ అందరూ కూడా ఒక్కసారి భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. వీరందరూ కూడా యాజమాని అక్కడ ఉన్నాడా లేదా అని కూడా చూడకుండా మొత్తం అంతా ఒక్కసారిగా ఈ 200 మంది కూడా యువకులందరూ చేతిలో కత్తులు, కర్రలు వాటిలన్నింటినీ కూడా ఒక్కసారిగా హోటల్లోకి దాడి చేసి లోపలికి వెళ్ళిపోయి సామాన్ అంతా కూడా పగలు కొట్టిన పరిస్థితి. అలాగే ఏదైతే కౌంటర్ ఉంటుందో కౌంటర్ ను కూడా పగలు కొట్టేసిన పరిస్థితి. ఆడవాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అందరూ ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇదంతా చూసి హోటల్ యజమానికి ఏదైతే గొడవలు ఉన్నాయో పెంటపాడికి చెందిన యువకులకి, ఆ గొడవని తీసుకొచ్చి ఒక యువకుడు ఇక్కడ వందల మందికి గొడవను తీసుకొచ్చి అక్కడంతా కూడా గొడవ చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఇదంతా కూడా చూసి ఒక్కసారిగా తాడేపల్లిగూడెం పట్టణం మొత్తం కూడా షాక్ గురైందని చెప్పుకోవచ్చు. రైట్ చైతన్య, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.